నమస్తే, నేను సిరి. తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత ఏపీలో చాలా వరకు భూమి ధరలు పడిపోయాయని చెప్పేసి చాలా వార్తలు అయితే రావడం జరిగింది. అయితే దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి తర్వాత గుంటూరులో అయితే చాలా వరకు భూమి రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి అంటే గత 10 సంవత్సరాలుగా ఆంధ్రాలో ఏపీలో అంటే విభజన తర్వాత అక్కడ భూమి రేటు అంటే దాదాపు అసలు ఎవరు కొనని పరిస్థితి, కొన్న వాళ్ళు కూడా చాలా తక్కువగా అమ్ముకున్న పరిస్థితులు. కానీ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి తర్వాత అక్కడ భూమి రేట్లు పెరగబోతున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? నేను అందుకే మీడియాని అప్పుడప్పుడు ఫైర్ చేస్తుంటా. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. అక్కడ జరిగింది 10% అయితే మీరు 70mm స్కోప్లో చూపిస్తారు. కొంతవరకు కరెక్టే మీరు చెప్పేది. అయితే సిబిఎన్ గారు సీఎం అయ్యి 3-4 నెలలు అయిపోయింది కదా, 5 నెలలు. ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ CEO. ఆయన CEO అంటారు ఎక్కువ. నేను CEO, నేను కూడా CEO వచ్చేసాను కదా, CEO బాధ్యతలు తెలుసు. CEO ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్ హెడ్. అంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, ఎస్పెషల్లీ డబ్బులు ఎప్పుడైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కంట తక్కువ ఉందో మనం లాస్ట్లోకి వెళ్తాం. ఎప్పుడైతే ఇన్ఫ్లో ఎక్కువ ఉండి అవుట్ఫ్లో తక్కువ ఉంటే మనం ప్రాఫిట్లో ఉంటాం. ప్రస్తుతానికి మనకి అవుట్ఫ్లో ఎక్కువ ఉంది, ఆంధ్రాకి ఇన్ఫ్లో తక్కువ ఉంది. ఎందుకు? గత ప్రభుత్వం కానీ హ్యాపెనింగ్స్ ఏమీ జరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ఇండస్ట్రీ కానీ, ఫండింగ్ కానీ, కంపెనీలు కానీ ఏమీ జరగలేదు. 10 సంవత్సరాలు అయింది, క్యాపిటల్ అని చెప్పుకునే ప్లేస్ లేకుండా అయిపోయింది. అదొక మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. కాకపోతే గత 2 monthsగా టు లాస్ట్ 1-2 months ఎస్పెషల్లీ అన్ అక్టోబర్ నవంబర్లో చాలామంది ముందుకు వస్తున్నారు. పారిశ్రామికవేత్తలు ఏంటంటే అదానీ గ్రూప్ వచ్చింది, అంబానీ గ్రూప్ వచ్చింది, లోకేష్ బాబు యుఎస్కి వెళ్ళి టెస్లా, మైక్రోసాఫ్ట్, IBM, గూగుల్, ఈక్వినిక్స్ డేటా సెంటర్ కొన్ని కంపెనీలని ఆహ్వానించారు. సో వీళ్ళందరూ కలిపితే 1,50,000 2 లక్షల కోట్లు ఏపీ ప్రభుత్వానికి. మేబీ అది అమరావతిలో, ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ అనేది ఒకటే పాయింట్, ట్రయాంగిల్లో ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు కదా. సో ఒక పక్క అమరావతి నుండి విజయవాడ, అమరావతి నుండి గుంటూరు. సో ఈక్వి డిస్టెన్స్ ట్రయాంగిల్. మన పైథాగరస్ థియరంలో ట్రయాంగిల్ ఉంటాయి, స్క్వేర్ ఆఫ్ అది. అయితే నేనేమన్నంటే ఈ 2 లక్షల కోట్లు సానుకూలంగా డిస్కషన్స్ అయినాయి. ఇంకా పేపర్ వర్క్ జరగాలి, డాక్యుమెంటేషన్ జరగాలి. ఎందుకంటే అదాన్ని వచ్చాడంటే ఆయన IRR కడతానంటున్నాడు. అట్లానే ఏమంటారు మరి, పోర్ట్లో చాలా ఎక్స్పర్ట్ ఆయన. గంగవరం పోర్ట్ కానీ, కాకినాడ పోర్ట్ కానీ చాలా ఉన్నాయి. ఈ పోర్ట్ల డెవలప్మెంట్ చాలా ఎక్స్పర్ట్. అంబానీ చూసుకుంటే బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ఎక్స్పర్ట్. సో వాళ్ళు కూడా, అయితే వాళ్ళు కొన్ని రాయితీలు అడిగారు ఏపీ గవర్నమెంట్ని. ఆ రాయితీలు సానుకూలంగా స్పందించి వర్కౌట్ చేస్తున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ఎగ్జామ్షన్ ఇవ్వన్నారు, SCZలో ట్యాక్స్ హాలిడే ఇవ్వన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, GST కానీ, ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, ఇంకా రకరకాల సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ GST చాలా పెద్ద అమౌంట్, అది 20% 18% ఉన్నాయి ట్యాక్సులు. సో వాళ్ళు ఏమన్నారంటే వీటిలన్నింటిలో మాకు నెక్స్ట్ 10 years హాలిడే ఇవ్వమన్నారు. అంటే మేము కట్టము, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్లో ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్మెంట్ పెంచుతాము. ఈ నిజంగా ఈ 1,50,000 2 లక్షల కోట్లు మనకు వస్తే కనుక దాదాపు నెక్స్ట్ 5 to 10 yearsలో 2 to 3 million జాబ్స్ ఎక్స్పెక్ట్. 2 million జాబ్స్, 1 million జాబ్స్ వచ్చినా 10 లక్షల జాబులు. అంటే ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ చెప్పింది కదా, ఖచ్చితంగా 20 లక్షల జాబులను అయితే పుట్టించాలి, అదే మా లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో దాంతో భూమి రేట్ పెరిగిందని కూడా అనుకోవచ్చా సార్? మరి డెఫినెట్గా ఉంది, అంటే పెరగలేదు, పెరగబోతుందని చెప్తాను. డెఫినెట్గా నెక్స్ట్ 6 monthsలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లియర్ ఇచ్చి వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇంకోటి మళ్ళీ సార్ రిలీజ్ చేస్తారేమో. క్లారిటీ ఇవ్వాలి, క్రిస్టల్ క్లారిటీ. అంటే మనం ఎక్కడ డెవలప్ చేస్తాం, ఏం డెవలప్ చేస్తున్నాం, IT కారిడార్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు తాడేపల్లి ఉంది, కాజా ఉంది, తుళ్ళూరు ఉంది, డైమండ్ రోడ్ ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది. ఒక్కో దగ్గర ఒకటి వస్తాయి, అన్నీ ఒక దగ్గర రావు. సో ఆ ఏరియాస్ తెలియాలి. ఇప్పుడు మెట్రో వస్తుంది అన్నారు, ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ ఏ పాయింట్, సంగారెడ్డి, చౌటుప్పల్ డిక్లేర్ చేశారు కదా. అలా ఓఆర్ఆర్ ఎక్కడెక్కడ వస్తుంది అని డిక్లేర్ చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా ఆంధ్ర స్టేట్ ప్లాన్ డిక్లేర్ చేసి ఎక్కడ ఇండస్ట్రీ వస్తుంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ వస్తుంది, ఎక్కడ రిసార్ట్స్ వస్తాయి, ఎక్కడ హోటల్స్ వస్తాయి, సిటీ ఎక్కడ, హాస్పిటల్స్ ఎక్కడ, కాలేజ్, ఇంకా క్లారిటీ లేదు.
వెరీ ఇన్ఫెంట్ బేబీ స్టేజ్లో ఉంది. ఈ ఫండ్స్ రావడం మొదలు పెడితే వాళ్ళ యాక్టివిటీస్ ఇప్పుడు ఒకసారి ఇండస్ట్రీలు పెట్టారనుకోండి 20 లక్షలు అంటే చాలా పెద్దది, చాలా పెద్ద మాట. వేలలో ఇవ్వడానికి కింద మీద అవుతున్నారు ప్రజెంట్ గవర్నమెంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన దాదాపు 40,000 50,000 ఎకరాలు 1 yearలో ఇచ్చారు. ఈ లెక్కన 20 lakhs రావాలంటే ఎప్పుడు అవుతుంది? 40 years పట్టాలి. కానీ వీళ్ళు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యునైటెడ్ ఏపీని డెవలప్ చేసిన ఘనత ఆయనకు ఉంది. మిగతా సీఎంస్ కూడా చేశారు. మేజర్ కంట్రిబ్యూటర్, ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రిబ్యూటర్. సైబరాబాద్ కానీ, ఐటీ కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి. దాని ఫ్రూట్స్ మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అక్కడ కోకాపేటలో 20,000 నుండి 30,000 per square feet చెప్తున్నారు. చాలా పెద్ద 30,000 square feet అని ఎంత, 2,000 square feet కావాలంటే ఎంత అయిపోయింది? నాట్ పాసిబుల్. మన నార్మల్ మనిషి కొనుక్కోలేడు. బట్ అక్కడ హైప్ అయింది, ఆ ఏరియాలో డెవలప్ అయింది. ఇన్ఫాక్ట్ రోడ్లు చూస్తే పెద్ద విడుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ బాగున్నాయి. అంటే ప్లస్ ఐటీ కారిడార్ చాలా దగ్గర. ఐటీ కారిడార్లో దాదాపు ఇండియాలో 50 లక్షల మంది పైగా ఉన్నారు. 50 లక్షలు, 10 లక్షలు హైదరాబాదు, 10 లక్షలు బెంగళూరు, మిగతా 30 లక్షలు మిగతా అన్ని ప్లేస్లో. అంటే మనం 20%, 10 లక్షలు 50 లక్షలు 10 లక్షలు 20% ఆఫ్ ది కంప్యూటర్స్ మన ఒక్క స్టేట్ నుండే. అదే బెంగళూరుకి వెళ్తే రెండు సిటీల నుండి 40% మనమే చేస్తాం. అంటే చాలా పెద్దది. అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేరే సిటీలు వస్తాయి, అవన్నీ చూస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే రానున్న ఫ్యూచర్లో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ గేమ్, బిగ్ డీల్. ఎందుకంటే వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీలకు ఊరికే రారు కదా. ఇప్పుడు అదాని అంబానీ వచ్చారంటే మిగతా వాళ్ళందరూ చుక్కలు లెక్కెడతారు. ఎందుకంటే వాళ్ళు అడుగు పెట్టారంటే మామూలు. దాంతో టెస్లా, టాకింగ్ అబౌట్ టెస్లా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈక్వినిక్స్ డేటా సెంటర్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు 260 డేటా సెంటర్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా కొన్ని సెంటర్స్ పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, దీని మీదే గవర్నమెంట్లు ప్రభుత్వాలు నడుస్తాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా ఇది మంచి పరిణామం. అయితే ఎంత స్పీడ్గా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది యూ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకు ఇప్పుడు మాటలు చెప్పడం వేరు, మేనిఫెస్టోలో పెట్టడం వేరు, నిజంగా మనం దాన్ని అమలుపరచడం వేరు. అమలుపరచడానికి దానికి తగిన సంబంధించిన స్టాఫ్ ఉండాలి, అధికారులు ఉండాలి, ప్రాసెస్ ఉండాలి. తర్వాత ఇండస్ట్రీ పాలసీ, FDI రావడానికి పాలసీలు లిబరల్గా. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అనుకున్న SEZ రావాలంటే ఏం చేయాలి. సో గవర్నమెంట్ తరపు నుండి సహాయం ఉంటే, కొద్ది రిబేట్ ఇస్తే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు, ఎక్కువ డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది. మనం పాలసీలు టైట్గా పెడితే ఎవరు రారు. ఇది చూసుకొని ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 లక్షల కోట్లు ఇప్పుడు రాను ఇంకా మిగతా కంపెనీలతో మాట్లాడతారు. మేబీ 5 లక్షలు 10 లక్షలు తీసుకెళ్తారేమో. బట్ ఈ 2 లక్షల కోట్లు అన్నట్టు నెక్స్ట్ 2-3-4 yearsలో వచ్చేసింది అనుకోండి, మేజర్ డెవలప్మెంట్. అంటే అమరావతి చూపించుకోవడానికి ఉంటుంది. సో మొత్తానికైతే ఇంకా రానున్న కొన్ని రోజులలో అమరావతిలో అంటే ఇప్పటివరకు కొంత డల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. అయిపోయిందని చెప్పలేము, అవ్వచ్చు అనే ఒక రే ఆఫ్ హోప్ కనిపించింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.